హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా దసరా సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దానిలో భాగంగా మనం గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ 399 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ కల్చర్, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ గ్రాండ్ టెస్ట్లు రెండు కలిపి జస్ట్ 45 రూపీస్కి అయితే అందిస్తున్నాం. అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ 59 రూపీస్ ఉంది. అండ్ తెలంగాణ చరిత్ర 49 రూపీస్ కావచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 69 రూపీస్కి అయితే ఈ టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా 49 రూపీస్ అయితే ఉంది. సో ఈ ఆఫర్ అనేది ఈ రోజు వరకే ఉంటుంది కనుక ఎవరైనా ఇంకా తీసుకోకుండా ఉన్నట్లయితే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అర్హత మార్కులపై నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా భర్తీ చేయొద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గ్రూప్ 4 పోస్టుల నియామకంపై హైకోర్టు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇది. సో ఇది దాదాపు మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే గ్రూప్ 4 పోస్టుల నియామకాల్లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియను ఖరారు చేయరాదంటూ ప్రభుత్వానికి కావచ్చు టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులతో సమానంగా అర్హత మార్కులు తగ్గించాలన్న సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వినతిపై నిర్ణయం తీసుకునేదాకా ఈ ప్రక్రియ ఆపాలని పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 8,000కు పైగా గ్రూప్ 4 పోస్టుల భర్తీ నిమిత్తం 2022 డిసెంబర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నియామకాల్లో ఎక్స్ సర్వీస్ మెన్ అర్హత మార్కుల తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బి భాస్కర్ మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంచెం క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు మాజీ సైనికులపై కట్ ఆఫ్ తగ్గించండి హైకోర్టు అని చెప్పేసి చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 4 సహా ఇతర పరీక్షల్లో మాజీ సైనికుల యొక్క కట్ ఆఫ్ మార్కులను తగ్గించడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ వికలాంగుల కోటా తరహాలోనే ఎక్స్ సర్వీస్ మెన్ సైతం కట్ ఆఫ్ మార్కులను 30% తగ్గించాలంటూ సైనిక్ వెల్ఫేర్ బోర్డు రాసినటువంటి లేఖపై 30 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో సైనిక్ వెల్ఫేర్ బోర్డు రాసినటువంటి లేఖపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అభ్యర్థులు హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారంట. సో దీనిపై జస్టిస్ పి మాధవిదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. కనీసం కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు అంశంపై నిర్ణయం జరిగిన తర్వాతే గ్రూప్ 4 ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టుల ఫలితాలు ఖరారు చేయాలని సూచించినట్లు ఇక్కడ జరగవచ్చు. సో ఏదైతే గ్రూప్ 4లో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులకు సంబంధించి అర్హత కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలంటూ సో ఇక్కడ ఒక వినతి పత్రం అయితే రాశారంట. దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ బోర్డు కావచ్చు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతనే గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఏవైతే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు ఉన్నాయి కదా వాటి యొక్క ఫలితాలను ఖరారు చేయాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు గ్రూప్ 4కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జూనియర్ లైన్ మెన్ పోస్టులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది 2018 నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసినట్టయితే మెరిట్ ప్రకారం పోల్ టెస్ట్ నిర్వహించండి జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీపై హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అర్హులకు కరెంట్ పోల్ టెస్ట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులైన వారికి పోల్ టెస్ట్ నిర్వహణకు సంబంధించి కాల్ లెటర్ పంపాలని చెప్పింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 2018 ఫిబ్రవరి 16న జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో తాము పరీక్షలో అర్హత సాధించిన పోల్ టెస్ట్కు కాల్ లెటర్ పంపలేదంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సో దీనిపై విచారణ చేపట్టినటువంటి జస్టిస్ జువాడి శ్రీదేవి ఇటీవల తీర్పును వెలువరించారు. సో పిటిషనర్ తరపున లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ 2018లో 2553 పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారని, అయితే దానిలో 2325 పోస్టులు మాత్రమే నింపారని, సో మిగిలినటువంటి 228 పోస్టులను భర్తీ చేయలేదని తెలిపారు. సో ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్టులను మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీకి వీలు లేదని చెప్పారంటే ఇక్కడ జరగవచ్చు. సో వాటికి సంబంధించి ఎవరైతే మిగతా క్వాలిఫై అయినటువంటి ఆ తర్వాత ఉన్న అభ్యర్థులకు పోల్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ మనకు ఆ మెరిట్ ప్రకారం ఈ పోల్ టెస్ట్ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. లైన్మెన్ పోస్టుల్లో మిగిలినటువంటి అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వాలంటూ జరగవచ్చు. దక్షిణ డిస్కామ్కు హైకోర్టు ఆదేశాలంటే ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టీఆర్టీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు.
సో టీఆర్టీ దరఖాస్తులు 1,76,527 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముగిసినటువంటి గడువు అని చెప్పేసి చూడవచ్చు. సో మనకు ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీకి సంబంధించి మొత్తం 1,76,527 దరఖాస్తులు అందాయంటే ఇక్కడ ఇచ్చారు. సో దరఖాస్తు గడువు శనివారం అర్ధరాత్రితో ముగిసింది. సో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కావచ్చు, ఇంకా అదేవిధంగా పీఈటీ, భాషా పండితులు, పలు మాధ్యమాల్లో మొత్తం 43 విభాగాల్లో 5,089 కుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తు స్వీకరించింది. అత్యధికంగా చూసినట్లయితే ఇక్కడ మనకు ఎస్జిటి తెలుగు మాధ్యమం కోసం 60,000 మంది దరఖాస్తులు చేసుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది. అయితే వచ్చే ఫిబ్రవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు ఫిబ్రవరిలో డిఎస్సి ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక అన్ని విభాగాలకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు అందాయని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ విభాగాల వారిగా చూసుకోవచ్చు. ఇక్కడ తెలుగు మాధ్యమానికి సంబంధించి 60,000 కావచ్చు, అదేవిధంగా ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి 2,735 అండ్ ఉర్దూకు సంబంధించి 3,000, ఇక స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం తెలుగు మాధ్యమానికి సంబంధించి 27,000 ఇట్లా టోటల్గా లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీ సబ్జెక్ట్లో ఎన్ని అప్లికేషన్స్ అందాయని మీకు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. డిఎస్సికి ఆదరణ కరువు అంటే ఇక్కడ చూడవచ్చు. గతం కంటే 1,00,000కు పైగా తగ్గినటువంటి దరఖాస్తులు ఈసారి 1,76,000 మంది అప్లై చేసుకున్నట్టు ఇక్కడ ఇచ్చారు. టెట్ కంటే మరింత తక్కువ 5,089 ఉపాధ్యాయ పోస్టులకు మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అన్ని జిల్లాల్లో పలు సబ్జెక్టులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. అదేవిధంగా ఎస్జిటి పోస్టులకు బీడీ వారికి అవకాశం లేదు. సో దీనివల్లనే మనకి అప్లికేషన్స్ తగ్గాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముగిసినటువంటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తుల వివరాలు కూడా ఇక్కడ దీంట్లో ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయి. దానికి కారణం ఇక్కడ ఎస్జిటి పోస్టులకు బీడీ వారికి అవకాశం లేకుండా కావచ్చు. అదేవిధంగా చాలా జిల్లాలో వాళ్ళ సబ్జెక్ట్లో ముఖ్యంగా ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు లేకపోవడం కూడా ఒక రీజన్ అని చెప్పేసి దీనిలో ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత సవరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు బీపీఈడితో పాటు బీపీఈ, బీఎస్సీ సైన్స్, హెల్త్ అండ్ ఫిజిక్స్ ఎడ్యుకేషన్ వారికి కూడా ఓకే చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి విద్యా అర్హతను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అదే దాన్ని బీపీఈడి అంటాం. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపీఈడి అని చెప్పేసి అంటాం. సో ఈ కోర్సుల అర్హత పరిగణించేవారు. కానీ పలువురు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందినటువంటి కాలేజీల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేశారు. గతంలో తెలంగాణలో ఈ కోర్సు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకోగా సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీతో పాటు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు కూడా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హతలుగా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం యొక్క ప్రభుత్వం అంటూ ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ముగిసినటువంటి పారా ఆసియా క్రీడలు అంటూ చూడవచ్చు. భారత్ పథకాల సెంచరీ. సో మొత్తం భారత్కు వచ్చినటువంటి పథకాల సంఖ్య కనుక చూసినట్లయితే 111 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పారా ఆసియా క్రీడలో భారత్ చరిత్ర సృష్టించింది. మొత్తం 111 పథకాలతోటి కొత్త రికార్డు నెలకొల్పుతూ పోటీలను ఘనంగా ముగించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో మనకు వచ్చినటువంటి పథకాలు కనుక చూసినట్లయితే 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు. ఇవి కూడా గుర్తుంచుకోండి. చాలాసార్లు ఇది అడిగాడు ఇట్లా. సో ఇది ఏవి అని వచ్చాయని చెప్పేసి 29 స్వర్ణాలు, 31, 51 అని గుర్తుంచుకోండి. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే 111 పథకాలు, మొత్తం వచ్చినటువంటి పథకాల సంఖ్య 111 అనమాట. అయితే ఈ పథకాలతోటి మనకు భారత్ ఏ స్థానంలో ఉంది అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది. అయితే మనకు అంతకుముందు ఇది హైయెస్ట్ ఇప్పటి వరకు. సో ఇక్కడ 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలో 101 పథకాలు నెగ్గింది. తాజా ప్రదర్శనతో భారత్ పారా ఆసియా క్రీడలో 5వ స్థానంలో ఉందంట. సో ఇప్పుడు ఉన్నటువంటి కనుక చూసుకుంటే ఓవరాల్గా భారత్ ఏ స్థానంలో ఉంది, 111 పథకాలతో ఏ స్థానం అంటే 5వ స్థానంలో ఇవ్వడం జరిగింది. ఆదిత్య చైనా మాత్రం సో 521 పథకాలతోటి మొదటి స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే మన భారత్ 5th ప్లేస్లో ఉంది. భారత్ టోటల్ పథకాల సంఖ్య 111. వచ్చినటువంటి ఇవి కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? చైనాలో ఉన్నటువంటి హాంగ్జోలో ఇది దీనికి సంబంధించినటువంటి ఆసియా క్రీడలు జరగడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్ర వృద్ధుల్లో 31.6% మందికి ఆరోగ్య బీమా అంటే ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. సో జాతీయ స్థాయిలో
11వ స్థానంలో తెలంగాణ. రాష్ట్రంలో 2030 నాటికి 17.1% పెరిగినటువంటి వృద్ధుల యొక్క జనాభాట. సో ఇండియన్ ఏజింగ్ రిపోర్ట్ 2023 వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ తెలంగాణ స్థానం ఎంత అనేది గుర్తుంచుకోండి. ఈ రిపోర్ట్ ప్రకారం 11వ స్థానంలో ఉంది జాతీయ స్థాయిలో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇక్కడ చూసినట్లయితే వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీలో తెలంగాణ 31.6% తోటి 6% ఉంది. సో ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంది. సో జాతీయ సగటు 18.2 అంట. సో సగటు 18.2 ఉందంట. సో మనది ఇక్కడ 31.6 ఎక్కువ ఉన్నట్లు అనమాట. సో తెలంగాణ మెరుగ్గా ఉండడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మిజోరం దేశంలోనే అత్యధికంగా 66.5%తో వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజ్ ఎక్కువగా ఉండడంలో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటంటే మిజోరం. అండ్ లాస్ట్ ప్లేస్లో జమ్మూ కాశ్మీర్ జస్ట్ 0.2% మందికే అక్కడ ఈ బీమా ఇస్తున్నట్టు ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 నివేదిక అయితే వెల్లడించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సెన్సస్ రూపొందించగా సో కేంద్ర సామాజిక సాధికారత శాఖ తాజాగా విడుదల చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఫస్ట్ మిజోరం ఉంటే తర్వాత ఒడిషా, ఛత్తీస్గఢ్, మేఘాలయ, అస్సాం, గోవా, రాజస్థాన్ ఈ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవర్ చేస్తున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో కొన్ని మనకు ఇంపార్టెంట్ అంశాలు కూడా అయితే దీనిలో వీళ్ళు ఇచ్చారు. సో నివేదికలో ముఖ్య అంశాలు చూసినట్లయితే దేశ జనాభా 60 ఏళ్ల పైబడిన వారు 10% ఉండగా 2036 నాటికి వారి యొక్క సంఖ్య అనేది 14.9%కి ఇది పెరుగుతుందని అంచనా వేసింది. వృద్ధుల యొక్క జనాభా కనుక చూసినట్లయితే అది దేశంలో. అదే తెలంగాణలో చూసినట్లయితే 2021లో 11% వృద్ధులు ఉండగా 2036 నాటికి అది 17.6%కి పెరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రెండింటిని కూడా గుర్తుంచుకోండి. ఒకవేళ మనకు అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అడిగినప్పుడు వీటిని కూడా అక్కడ యాడ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఐరాసాలో ఓటింగ్కు భారత్ దూరం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో హమాస్ దాడి ప్రస్తావన లేనందుకే సో 121 దేశాల మద్దతుతో తీర్మానానికి ఆమోదం. సో అమెరికా సవరణకు తిరస్కరణ. సో ఉగ్రవాదం క్యాన్సర్ లాంటిది అన్న భారత్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో గాజాకు మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానంపై జరిగినటువంటి ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. సో దీనిలో హమాస్ దాడి గురించి ప్రస్తావన లేకపోవడమే భారత్ గైర్హాజరుకి కారణమని కనిపిస్తుంది. సో మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఐరాస అత్యవసర ప్రత్యేక సెషన్లో ఈ ముసాయిదా తీర్మానం అంటే ప్రవేశపెట్టిందంట. సో ఈ పౌరుల రక్షణ కావచ్చు, చట్టపరమైనటువంటి మానవతా బాధ్యతలను సమర్థించడం పేరిట తీసుకొచ్చినటువంటి తీర్మానం ఆమోదం పొందినట్టు ఇక్కడ జరగవచ్చు. 121 దేశాలు ఈ తీర్మానానికి అయితే అనుకూలంగా ఓటు వేయగా 14 వ్యతిరేకించాయి. 44 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నట్టు ఇక్కడ జరిగింది. సో దీనిలో ఈ ఓటింగ్ దూరం ఉన్నటువంటి దేశంలో భారతదేశం కూడా ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి. హమాస్ ప్రస్తావన ఇదని చెప్పేసి ఇక్కడ అమెరికా అడిగినట్లు కూడా మనకు చూడవచ్చు. సో దీనిలో మనకు భారత్ అయితే ఓటు వేయలేదన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బీడీఎల్ సీఎండీగా మాధవరావు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో రక్షణ రంగంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ చైర్మన్ అయినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఏ మాధవరావు నియమితులైనట్లు ఇక్కడ జరిగింది. ప్రస్తుతం ఆయన సంస్థ డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ అయితే ఉన్నారంట. సో 3 నెలల పాటు లేదా కొత్తగా వారిని నియమించే వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఫలిస్తున్నటువంటి సిఈఐఆర్ పోర్టల్. సో 39% రికవరీతో దేశంలోనే అగ్రస్థానం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్రెడిట్ కార్డు మీద అప్పు చేసి మరికొన్నటువంటి ఐహ్యాండ్ ఫోన్ మొబైల్ పోయిందా, చోరీకి గురైందా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇంతకు ముందు అయితే ఇలా పోతే సెల్ ఫోన్ దొరకడం కష్టమే. అయితే తెలంగాణ పోలీస్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్, దీన్ని మనం సిఈఐఆర్ అని చెప్పేసి అంటాం. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోయినటువంటి అదేవిధంగా చోరీకి గురైనటువంటి మొబైల్ తిరిగి దొరుకుతున్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి కనుక చూసినట్లయితే ఈ పోర్టల్ వచ్చినప్పటి నుంచి కనుక చూసినట్లయితే దాదాపుగా సెల్ ఫోన్లో 39% రికవరీతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకొని దీనిలో మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది కనుక సో ఇటువంటి టైప్ క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. చాలా మంది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ జరిగింది. దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మీరు స్కాన్ చేసినట్లయితే లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు. సో చాలా మంది అడుగుతున్నారు. ఒకసారి దీని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలు, ఇంకా అదర్ టెస్ట్ సిరీస్ పైన కూడా ఇండియన్ పాలిటీ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.